హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేబినెట్ భేటీలో రైతు భరోసా డబ్బులపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజే అమౌంట్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం మీద భేటీ నిర్వహించనున్నది. మీ ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది, మేము 500 రూపాయల బోనస్ ముందుగా చెల్లించాం. సో కావున అందుకే రైతు భరోసా ఆలస్యం అవుతుంది. సో మీరు యొక్క ఆలస్యానికైతే అందరూ కూడా ఇప్పటికే మీరు పూర్తిగా నిరాశ చెందవచ్చు. కానీ మేము ప్రభుత్వం అయితే మాకు అఫీషియల్గా కూడా ఇన్ఫార్మ్ అయితే చేయడమే జరిగిందనమాట. అమౌంట్ అయితే మేము విడుదల చేస్తున్నాం. ఇప్పటికే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఈ పరీక్షలైన వెంటనే రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇలాంటి ఎలక్షన్స్ వల్ల అమౌంట్ అయితే మేము విడుదల చేయట్లేదు. అందరికీ కూడా అమౌంట్ అయితే పడనుంది. సో కావున రైతులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరన్నమాట. ఇలా అమౌంట్ అయితే ఇలా వస్తాయన్నమాట. అలా ఊర్లలో పట్టుకొని అలా వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతుందని అయితే తెలియజేశారు. సో కావున రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మేము ముందుగా బోనస్ విడుదల చేశాం. సో బోనస్ విడుదల చేయడం వల్ల ఆలస్యానికి అనంతరం కృషి చేస్తూ అమౌంట్ అయితే మేము విడుదల చేసే ప్రక్రియకు సంబంధించి కూడా వేగవంతంగా కూడా మేము ప్రారంభించబోతున్నాం అని అయితే మనకు ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఈరోజు కేబినెట్ భేటీలో రైతు భరోసాకు అంతా సిద్ధం చేశాం. సో ఎలక్షన్స్ కూడా ఇప్పుడు లేవు, ఎలక్షన్స్ కావున అయితే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిరంతరం కృషి చేస్తూ సంవత్సరానికి 12,000 రూపాయలు ప్లస్ 500 రూపాయల పంట బోనస్ క్వింటాకు సన్నలకు పండించే రైతుకి ప్రతి రైతుకి అండగా నిలుస్తాం. ఇట్లు మీ రేవంత్ రెడ్డి గారు. అమౌంట్ అయితే మీ అందరికీ కూడా నిధులు విడుదల చేయబోతున్నాం. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము ముందుగా 500 రూపాయల బోనస్ చెల్లించాం రైతుల ఖాతాలోకి. ఆ తర్వాత రైతు భరోసాకు అంతా సిద్ధం చేశాం. సో అమౌంట్ విషయం విడుదలకు సంబంధించి మేమంతా కూడా సిద్ధం చేశాం. ఇప్పటికే మేము చరిత్రలో మాకు ఒక పేరునితో నిలవడం జరిగింది. రైతులకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిందని అయితే అన్నారన్నమాట. సో అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఏ ఒక్కరికి కూడా అమౌంట్ అయితే నిధులు విడుదల సంబంధించి కొంచెం ఆలస్యం అయినప్పటికీ మేము ఆల్రెడీ పంట బోనస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో కావున రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే మేము విడుదల చేస్తున్నాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పరీక్షలు ఉన్న నేపథ్యంలో పిల్లలకు పరీక్షలు అయిపోయిన వెంటనే ఈ యొక్క ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డీసీసీలకు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ అయితే సమావేశాల అనంతరం ఇంటర్ 10th పరీక్షలు ఉన్నాయి. దీంతో రైతు భరోసాకు సంబంధించి కూడా ఎలాంటి నిలిపివేయాలని అయితే మాకు ఆలోచన లేదు. సో అందరికీ కూడా ఈ త్వరలోనే అమౌంట్ అయితే మేము విడుదల చేయబోతున్నాం అని అయితే స్పష్టంగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇట్లు మీ యనమల రేవంత్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్.